టీడీపీ జనసేన బీజేపీ మధ్య పొత్తులపై ఒప్పందం కుదిరింది. అమిత్ షా నివాసంలో నిన్న కీలక చర్చలు జరిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. దాదాపు 2 గంటలకు పైగా ఈ చర్చలు కొనసాగాయి. సీట్ల సర్దుబాటుపై నేడు మరో దఫా సమావేశం జరగనుంది. మళ్లీ బీజేపీ పెద్దలతో చంద్రబాబు, పవన్ భేటీ కానున్నారు. బీజేపీ 6 పార్లమెంటు స్థానాలు కోరుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీ, జనసేనకు కలిపి 6 స్థానాలు ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. నేడు మలి విడత చర్చల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బీజేపీకి 4 లోక్సభ, 6 అసెంబ్లీ స్థానాలు ఆఫర్ చేస్తుంది టీడీపీ. అయితే బీజేపీ 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు అడుగుతోంది. టీడీపీ ఇస్తామంటున్న 4 స్థానాల్లో రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, అరకు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. బీజేపీ అడుగుతున్న 6 స్థానాల్లో రాజమండ్రి, నర్సాపురం, విశాఖ, విజయవాడ, హిందూపురం, అరకు ఉన్నాయి. అసెంబ్లీ స్థానాల్లో కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్, జమ్మలమడుగు, తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాల్లో 1 స్థానం ఇస్తామని టీడీపీ చెబుతోంది. అయితే 2014లో తాము పోటీ చేసిన స్థానాలు తమకే ఇవ్వాలి అంటోంది బీజేపీ. రైట్, ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఈ రోజు మలి విడత చర్చలు జరుగుతాయని తెలుస్తుంది. ఏంటో క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే క్లారిటీకి వచ్చారు, కానీ అధికారికంగా ఏమన్నా వెలువడే అవకాశం ఉందంటారా ఈ రోజు? ఖచ్చితంగా శంకరి, ఎన్డీఏలోకి తెలుగుదేశం రావటం అయితే ఖరారు అయిపోయింది. ఇక సీట్లు, అదేవిధంగా ఏ సీట్లు, ఎన్ని సీట్లు, ఏ సీట్లలో పోటీ చేయాలి, ఏ సీట్లను బీజేపీకి ఇవ్వాలి అన్న దానిపైనే ఇప్పుడు కసరత్తు జరుగుతుంది. రాత్రి జరిగినటువంటి సుదీర్ఘంగా 2 గంటల పాటు జరిగినటువంటి సమావేశంలో బీజేపీ 6 సీట్లను కోరటం జరిగింది. అయితే ఇద్దరికి కలిపి బీజేపీ, ఇటు పవన్ కళ్యాణ్, జనసేనకు కలిపే 5 సీట్లను చంద్రబాబు ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అయితే 5 సీట్లలో కూడా జనసేనకు కేటాయించినటువంటి 1 స్థానాన్ని తీసుకొని బీజేపీకి 3 లేదా 4 స్థానాలు, మాక్సిమం 5 స్థానాల వరకు మాత్రం బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది. 5, 2, 7 స్థానాల వరకు బీజేపీ, జనసేనకు 7 స్థానాల వరకు చివరికి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో దానిపైన ఈ రోజు ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ రోజు కనుక ఈ సంఖ్య పైన బీజేపీకి స్థానాలు, అదేవిధంగా జనసేన స్థానాలు, అసెంబ్లీ స్థానాలు కూడా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఈ రోజే దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉంది. తర్వాత బీజేపీ అయితే 6 పార్లమెంట్ స్థానాలతో పాటు 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు, 10 అసెంబ్లీ స్థానాలను కోరుతున్నట్టుగా తెలుస్తుంది. మరి 10 స్థానాలు ఇవ్వకుండా కేవలం వాళ్ళకు 6 అసెంబ్లీ స్థానాలే ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అయితే మరి 6 స్థానాలు ఏమిటి, ఒకవేళ 6 కాకుండా ఇంకా ఎక్కువ స్థానాలు కనుక కోరితే ఇక జనసేనకి ఇచ్చినటువంటి 24 స్థానాల్లో కోత విధించే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి కూడా ఈ రోజు మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అందుకు అంగీకరిస్తారా, ఒక పార్లమెంట్ స్థానం తగ్గించుకోవడానికి, లేదా 1-2 అసెంబ్లీ స్థానాలు కూడా అవసరమైతే బీజేపీ కోసం త్యాగం చేయడానికి ఆయన అంగీకరిస్తారన్నది ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశాలలో, చర్చల్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక బీజేపీ 6 పార్లమెంట్ స్థానాలు కోరుతున్న దాంట్లో బీజేపీ అడుగుతున్నటువంటి 6 స్థానాల్లో రాజమండ్రి, నర్సాపురం, వైజాగ్, విజయవాడ, హిందూపురం, అరకు ఈ స్థానాలు ఉన్నాయి. కానీ టీడీపీ 4 స్థానాల్లో రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, అరకు మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఎమ్మెల్యే స్థానాల్లో కూడా కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్, జమ్మలమడుగు, తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాల్లో 1 స్థానం మాత్రం ఇస్తామని, 6 స్థానాలు ఇస్తామని కూడా టీడీపీ చెప్తుంది. కానీ 2014లో పోటీ చేసినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో 13 స్థానాలు, వాటిల్లోనే 10 స్థానాలు కావాలని కోరుతున్నట్టుగా తెలుస్తుంది. మరి బీజేపీ అడిగినటువంటి స్థానాలపైన, టీడీపీ ఇస్తామన్న స్థానాలపైన ఈ రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 10 గంటల పైన ఏ క్షణంలోనైనా అమిత్ షా
జేపీ నడ్డాలతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భేటీ అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి కసరత్తు ఈ రోజు జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.